ఇప్పుడు తెలంగాణలో డిపాజిట్లు కూడా కరువైంది కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ ట్రిప్ 2023 ముందు. బండి సంజయ్ సృష్టించినటువంటి ఒక విప్లవం మంచి గ్రిప్ వచ్చింది. చివరిలో బండి సంజయ్ తీసి ఎప్పుడైతే పక్కన పెట్టారో ఆ ఇంపాక్ట్ రేవంత్ రెడ్డి కొట్టుకుపోయాడు. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి రాజీనామా చేస్తే కోమటిరెడ్డి బీజేపీలోకి వెళ్తే కాంగ్రెస్ అక్కడ డిపాజిట్లు కోల్పోయా. బీఆర్ఎస్ గెలిచింది, సెకండ్ ప్లేస్ లో కోమటిరెడ్డి వచ్చారు. థర్డ్ ప్లేస్ కి కాదు, డిపాజిట్ లో కూడా పోయింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి స్థాయికి దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎట్లాగొచ్చింది? ఇదిగో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైపోయి బండి సంజయ్ తొక్కేశారు అనే ఫీలింగ్ పెరిగింది. దాంతో బీఆర్ఎస్ మీద ఉన్న కోపం బీజేపీ మీదకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మొన్న డిఎంకేకి సంబంధించి ఏఐడిఎంకేకి జరిగింది అదే. అన్నామలై పాదయాత్రలే చేశాడా, యువతరాన్ని ఆకర్షించి మంచి ఉద్యమం చేసి ఒక స్థాయికి తెచ్చాడు. అంతవరకు ద్రవిడవాదమే కరెక్ట్ అని వాదించేటటువంటి యువతరానికి అది పచ్చి బూతని నేర్పాడు, చెప్పాడు. పబ్లిక్ కన్విన్స్ అయ్యారు. కానీ చివరి నిమిషంలో నాగేంద్రన్ అనేవాడు ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడో అతను ఏఐడిఎంకే పళనిస్వామి శిష్యుడు. అంటే అన్నామలైని తీసి పక్కన పెట్టించి పళనిస్వామిని పెట్టారు అక్కడ. ఇదే పళనిస్వామి మనిషిని పెట్టారు అక్కడ. దాంతో